ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, భూలోకవాసులపై కరుణ చూపని వ్యక్తిపై పరలోకవాసి కూడా కరుణ చూపడని చెప్పారు. ఎవరైతే భూలోకంలో ఉన్న మానవుల మీద కరుణ చూపరో అలాంటి వారి మీద పరలోకవాసి కరుణ చూపడు, దేవుడు కరుణ చూపడు. భూలోకవాసి అన్నారు తప్ప భూలోకంలో ఉన్న ముస్లింలని, హిందువులను ప్రత్యేకంగా చెప్పడం జరగలేదు. ఇదే విషయం మనం హైందవ గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే సర్వే జనో సుఖినో భవంతు అన్నారు తప్ప సర్వే హిందూ సుఖినో భవంతు అని చెప్పలేదు. సర్వ మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే చెప్పారు తప్ప హిందువులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పలేదు. మన ధార్మిక గ్రంథాలలో విభేదము లేదు. హిందువులని, క్రైస్తవులని, ముస్లింలని భేదం మన గ్రంథాలలో లేదు. ఇది మనలో వచ్చేసింది, ఎందుకంటే మనం గ్రంథాలకు దూరం అయిపోయాం కాబట్టి సోదరులారా, మనం మన గ్రంథాలకి దగ్గర అవ్వాలి. ధార్మిక గ్రంథాల అధ్యయనం ఎప్పుడైతే చేస్తామో, ధార్మిక గ్రంథాలను ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో, ధార్మిక గ్రంథాల ప్రకారంగా ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మనమంతా ఒక్కటే, మన అందరి దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని మనం గ్రహిస్తాము. అంతేకాకుండా ఇహలోకంలో మనశ్శాంతిని, సుఖాన్ని, పరలోకంలో శాశ్వతమైన స్వర్గాన్ని మనం పొందగలుగుతాము.